ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించడంతో వెమ్లవాడ పట్టణంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ సారథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ పట్టభద్రులు బీజేపీకి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ సేవాభావం కలిగిన ఎస్ఆర్ ఫౌండర్ అధినేత అంజిరెడ్డిని గెలిపించడం బీజేపీ గెలుపు పరంపరకు నిలబెట్టడమని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, అడ్వకేట్ రాజ్ కుమార్, పిన్నింటి హనుమన్లు, వాసం మల్లేశం యాదవ్, గుడిసె మనోజ్, జవాజీ శేఖర్, సగ్గు రాహుల్, వివేక్ రెడ్డి, నేరెళ్ల సాయి, బిల్లా కృష్ణహరి, బుర్ర మనీషా, తడుకు రాజు, అన్నం నర్సయ్య, గొట్టెం వెంకటేష్, యశ్వంత్, రూరల్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. మరి మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది. 2 రోజుల్లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ మరి పట్టభద్రులు అందరూ కూడా చాలా ఆలోచించి కింది స్థాయి కార్యకర్తలది కావచ్చు, ఓటర్లది కావచ్చు, అందరి ఆలోచనల విధానాలతోటే పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగిందని అర్థమవుతుంది. ఈ సందర్భంగా రానున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీదే హవా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేయడం జరిగింది. మరి మనం చూసాం ఇంతకుముందు కూడా పక్క రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక 6 నెలలు సంవత్సరం ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, బీజేపీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అందరూ కూడా పట్టభద్రులందరూ కూడా ఏదైతే నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు మద్దతు ఇచ్చారో, ఇకపై మేము కూడా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాము. రాజేడ్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలలో అందరూ ఊహించిన భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఎలక్షన్ కౌంటింగ్ నుంచి దాదాపు అదే మార్చి 5,000 అసలు లెక్క పెట్టి ఇంకా టోటల్ లెక్క పెట్టిన కాంగ్రెస్ డిమాండ్ చేసింది కూడా, అవి లెక్క పెట్టిన పూర్తి కాంగ్రెస్ పరువు కూడా ఉంది. ఒక వంతు కౌరవ సైన్య, పాండవ సైన్య లెక్క నడిచి ఎలక్షన్. ముఖ్యమంత్రి ఒకే రోజు హెలికాప్టర్లో 3 సమావేశాలు పెట్టుకున్నారు. విచ్చలుడిగా కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంచాడు. అయినా ప్రజలు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు, ఒక జాతీయవాదం వైపు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. 4 పార్లమెంట్ సభ్యులు, 6 ఎమ్మెల్యేలు. ఈ పట్టణ నియోజకవర్గం మాకున్న స్ట్రెంత్. ఆ రోజు కూడా ఆయన చెప్పారు, ప్రజల కోసం ఏ స్థాయికైనా దిగిపోతాం మేము అని. మరి అదే విధానంతో కూడా, అదే విశ్వాసంతో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు కూడా పట్టభద్రుల నియోజకవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఉన్న పట్టభద్రులకు, టీచర్లకు, వాళ్ళకు నేను పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాను. మొత్తం పార్టీ కార్యకర్తలు కూడా ఈ విజయం కూడా పార్టీ కార్యకర్తల విజయమే. ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా కూడా విశ్వాసంతో ఓటేసిన ప్రతి కార్యకర్తకు, పట్టభద్రులకు కూడా మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.